బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ కు చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. నందినగర్ నివాసానికి చేరుకున్నారు ఆయన. రేపు తెలంగాణ భవన్లో కీలక సమావేశం జరగబోతోంది. దానికి సంబంధించిన ఆ లేటెస్ట్ డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై క్యాడర్కు దిశానిర్దేశం చేయబోతున్నారు కేసీఆర్. 3 రోజుల పాటు హైదరాబాద్లోనే కేసీఆర్ ఉండబోతున్నారు. రేపు భేటీ తర్వాత హెల్త్ చెకప్ కోసం వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎల్లుండి యశోద హాస్పిటల్కి వెళ్ళబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి. కొద్ది గంటల క్రితం ఇటు నందినగర్కి చేరుకున్నారు ఆయన. నందినగర్కి చేరుకున్న ఆయనకు పార్టీ కార్యకర్తలు అలాగే ఆయన కుటుంబ సభ్యులు ఆయన సన్నిహితులు ఆయనకి స్వాగతం పలికిన విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన నందినగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. రేపు పార్టీ నేతలతో కీలకమైన భేటీ జరగబోతోంది. మరి ముఖ్యంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం వాటర్కి సంబంధించి ఇటు కృష్ణా గోదావరి జలాల విషయంలో రాష్ట్రానికి జరుగుతోంది అన్యాయం. ఈ నేపథ్యంలోనే అంటే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎటువంటి దోపిడీ జరుగుతోంది, ఈ దోపిడీని అరికట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయిందనేది ఇటు బీఆర్ఎస్ వాదన. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజలకు సంబంధించి మరి ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి ఇన్ఫాక్ట్ తెలంగాణ ప్రజలకు రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి ఇంకో ఉద్యమం తప్పదు అంటూ కూడా బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే జలదోపిడీ జరుగుతోంది. తెలంగాణ ప్రజా ఉద్యమాలు ఎలా చేపట్టారనే అంశానికి సంబంధించి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళబోతోంది, ఈ ఉద్యమాన్ని చేపట్టబోతోంది. దాంతోపాటు మరికొన్ని అంశాలను జోడించి రేపు ఆయన భేటీలో క్యాడర్కి దిశానిర్దేశం చేయబోతున్నారనేది అందుతున్న సమాచారం. అసలు ఇంతకీ రేపు స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది, దాంతోపాటు ఏ అంశాలు రేపు చర్చకు రాబోతున్నాయి, రేపు ఎవరెవరు పాల్గొనబోతున్నారు, ఇక్కడి నుంచి బీఆర్ఎస్ ఏదైనా వ్యూహాన్ని మారుస్తోందా, ఇక నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారా? ఎలక్షన్స్కి ఇంకా టైం ఉన్నప్పటికీ కూడా రేపటి నుంచి రాబోయే ఎలక్షన్స్ కావచ్చు ఇట్నేవి లేకపోతే ఇటు బీఆర్ఎస్లో నూతన ఉత్తేజం తీసుకొచ్చేందుకు ఆయన ఏమైనా ప్రత్యేకమైన కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతున్నారా? ఏం జరుగుతుంది డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు క్యాడర్కి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి, ఎటువంటి అంశాల్లో డైరెక్షన్ ఇవ్వబోతున్నారు, ఏమైనా కార్యాచరణకు సిద్ధమవుతుందా బీఆర్ఎస్ రేపటి భేటీ తర్వాత? అంటే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేటువంటి సమయంలో ఎగ్జాక్ట్ కొన్ని రోజుల ముందు వ్యవధిలో కేసీఆర్ అత్యంత కీలక సమావేశం నిర్వహించనున్నారు. దీంట్లో మొదట బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం మధ్యాహ్నం లంచ్ తర్వాత మాజీ ఎమ్మెల్యేలతో సమావేశం ఉంటుంది. దాని తర్వాత రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంటుంది. దీంట్లో కార్యవర్గ సమావేశంలో కూడా ప్రస్తుత ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు వీళ్ళంతా ఉంటారు. మొత్తం కార్యవర్గం 400 మంది సంబంధించినటువంటి కీలక నాయకులతో రేపు కేసీఆర్ సుదీర్ఘ భేటీ నిర్వహించున్నారు. దీంట్లో అత్యంత కీలకంగా 2 ఏళ్ల సమయం గడిచిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. గడిచిపోయిన తర్వాత ఇక ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించాల్సినటువంటి తీరుపైన ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. కీలకమైనటువంటి అప్డేట్ రేపు ఏంటంటే బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గ సమావేశంలో జల దోపిడీకి సంబంధించినటువంటి అంశాన్ని మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో, రైతుల్లో చర్చనీయాంశమైన దీనిపైన కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఒక హింట్ ఇచ్చారు, దీనికి సంబంధించి ఒక కార్యాచరణ సిద్ధం చేశారు. గతంలో దాదాపు 90 టీఎంసీలకు సంబంధించి పాలమూరు, రంగారెడ్డి, కృష్ణా గోదావరికి సంబంధించిన నదుల విషయంలో గత రాష్ట్ర ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు లబ్ధి చేకూర్చేలాగా నీటికి సంబంధించి నీటి పంపకాల విషయంలో 45 టీఎంసీలకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి యాక్సెప్ట్ చేయడం కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి నిబంధనలు. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యంగా తెలంగాణలో రైతాంగాన్ని తాగునీరుకి కానీ తీవ్రమైనటువంటి ఇబ్బంది తలెత్తేటువంటి సిచ్యువేషన్ ఉందనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయనున్నారు. చాలా సుదీర్ఘమైనటువంటి భేటీ ఉండే అవకాశం ఉంది. దీనికి చాలా రోజుల తర్వాత కేసీఆర్ తెరపైకి రావడం, అసెంబ్లీ సమావేశాలకు ముందు ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో ఒక వ్యూహాత్మకంగానే ముందుకు వస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కేసీఆర్. నెక్స్ట్ ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి నీటి విషయంలో అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆల్రెడీ కేసీఆర్ చేరుకున్నారు. రేపు కీలకంగా మధ్యాహ్నం ఉదయం కొద్దిమంది కీలక నాయకులతో భేటీ అవుతారు. డైరెక్ట్ గా బీఆర్ఎస్ భవన్ కు వస్తారు. బీఆర్ఎస్ భవన్ లో దాదాపు సాయంత్రం పొద్దుపోయేంత వరకు అంటే రాత్రి వరకు కూడా ఈ సమావేశం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఎల్పీ తర్వాత కార్యవర్గ సమావేశం వీళ్ళందరికీ ఇప్పటికే ఫోన్లు వెళ్ళాయి, ఇన్విటేషన్ వెళ్ళింది. ఇన్విటేషన్ వెళ్ళినటువంటి వాళ్ళు మాత్రమే ఈ సమావేశానికి హాజరు కావాలి. అత్యంత
కీలకంగా కేవలం కొద్ది మంది కీలక నాయకులతోటే ఆయన ఈ భేటీ నిర్వహిస్తున్నట్టుగా అంటే కీలకమైన నేతలు అంటే జిల్లా స్థాయిలో ఉన్న నేతలా, లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఉన్న నేతలకు సంబంధించా, లేకపోతే కొంతమంది చూస్ చేసుకుని కొంతమంది మాత్రమే అనుకోవాలా, లేకపోతే మాజీ మంత్రుల స్థాయి వ్యక్తులు అనుకోవాలా, ఎట్లా చూడాలి? కొద్ది మంది మాత్రం ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, కార్యవర్గంలో ఉన్నటువంటి దాదాపు 60 మందికి సంబంధించినటువంటి నాయకులకు ఇప్పటికే ఫోన్లు వెళ్ళాయి. వాళ్ళంతా కూడా వాళ్ళు మాత్రమే రావాల్సినటువంటి అవసరం ఉంది, మిగతా వారికి అనుమతి లేదు. రేపంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో కీలకమైనటువంటి నిర్ణయంలో కేసీఆర్ దిశానిర్దేశం చేయడం చాలా ఇప్పటికే నాయకులందరికీ సమాచారం ఫోన్ లేదు, వాళ్ళే వచ్చేటువంటి అవకాశం ఉంది. దానితో పాటు కీలకంగా ఈ వాటర్ తో పాటు నెక్స్ట్ బీఆర్ఎస్ ఎట్లా ఏ లైన్ లో ముందుకు వెళ్ళాలనేటువంటి దిశానిర్దేశం చేయనున్నారు. గతంలో కేసీఆర్ అన్నటువంటి మాటలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, తొందరపడాల్సినటువంటి అవసరం లేదు, వారికి సమయం ఇద్దాం, వారు ఏం చేస్తారో చూద్దాం అనేటువంటిది. సో 2 ఏళ్లు గడిచింది. మొన్న డిసెంబర్ సంబంధించినటువంటి 9 కంప్లీట్ అయిపోయి సెలబ్రేషన్ ప్రజా పాలన పేరిట సెలబ్రేషన్ జరిగిపోయాయి. సో 2 years తర్వాత కాంగ్రెస్ చేస్తున్నటువంటి చర్యలు ఎట్లున్నాయి? ఎగ్జాంపుల్ కాళేశ్వరం సంబంధించినటువంటి విషయంలో కూలిపోయినటువంటి బ్యారేజ్ల నిర్మాణం పునరుద్ధరించకపోవడం, నీటి సంబంధించినటువంటి ఎద్దరి కలెక్టర్ అవకాశం ఉంది రేపు వచ్చేటువంటి సమ్మర్ విషయంలో. ఇప్పుడు ఆల్రెడీ మనం వింటర్ సెషన్ లాగింగ్ లో ఉన్నాం కాబట్టి ఇంకొక 1.5 month లోపల వింటర్ అయిపోతుంది. నెక్స్ట్ సమ్మర్ వస్తుంది. సాగునీరుకి ఇబ్బంది తలెత్తకుండా ఉండాలంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి అంశాలతో పాటు ఇంటర్నల్ గా పార్టీ క్యాడర్ కి నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశము, తర్వాత ముఖ్యంగా రైతులకు సంబంధించిన అంశాన్ని చర్చించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే కొంతమంది నిరుద్యోగులు కేటీఆర్ తో భేటీ అయ్యారు ఈ రోజు సాయంత్రం. సో రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ యాక్టివ్ కావడం వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటి అంటే 2 years కాంగ్రెస్ పాలన కంప్లీట్ కావడంతో క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ వ్యవహరించాల్సినటువంటి తీరుతెన్నుల పైన కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం. ఇది ఒకటే కాదు, కేసీఆర్ ముందు చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వ హామీల అంశంలో కావచ్చు, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వైఖరి కావచ్చు, రీసెంట్ గా సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ వచ్చేటువంటి ఎన్నికలు కావచ్చు, నెక్స్ట్ మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, నెక్స్ట్ కవిత చేస్తున్నటువంటి ఆరోపణల అంశాలపైన కూడా ఏం చేయాలి అనేటువంటి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. కవిత వల్ల ప్రతిపక్షాల కంటే ఇటు అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్షం బీజేపీ కంటే కూడా కవిత వల్ల జరుగుతున్నటువంటి డామేజ్ పైన నాయకులు దీనిపైన చర్చిస్తున్నారు. దానిపైన కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. సో రేపు కేసీఆర్ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయ్యేటువంటి మీటింగ్ సుదీర్ఘంగా అప్ టు కొన్ని అవర్స్ వరకు జనరల్ గా కేసీఆర్ సమావేశాలు అట్లా ఉంటాయి. సాయంత్రం వరకు సుదీర్ఘంగా ఈ భేటీ జరిగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, అంటే ఇటు కంటోన్మెంట్ కావచ్చు, లేకపోతే జూబ్లీ హిల్స్ కావచ్చు, ఇటు ఉప ఎన్నికల తర్వాత ఇటు రీసెంట్ గా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మేము మంచి సీట్లు సాధించని చెప్పి బీఆర్ఎస్ చెప్పుకుంటోంది. బట్ ఆశించిన స్థాయిలో ఫలితాలు రావట్లేదు అని ఒక మాట చర్చ జరుగుతున్న తరుణంలో ఇటు నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగారనుకోవాలా, లేకపోతే మీరు అన్నట్టుగా 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన నేపథ్యంలోనే అఫ్కోర్స్ గతంలోనే చెప్పుకొచ్చారు కొన్ని రోజులు టైం ఇస్తాను, ఆ తర్వాత రంగంలోకి దిగే అవకాశం ఉందంటే చర్చ జరిగిన క్రమం. సో ఆ కోణంలో చూడాలా బీఆర్ఎస్లో ఎటువంటి చర్చ జరుగుతోంది, మరి ముఖ్యంగా రాబోయే అంటే కొన్ని ఏళ్లకు సంబంధించి కూడా, అంటే నెక్స్ట్ ఎలక్షన్ సిద్ధమవుతున్న తరుణంగా భావించుకుంటున్న తరుణమా బీఆర్ఎస్ లో ఎటువంటి చర్చ ఉంది మధు? టైం ఇవ్వాలి కాంగ్రెస్ కి అనేటువంటి గతంలో కేసీఆర్ స్టేట్మెంట్ చేశారు. రీసెంట్ గా ఒక 6 నెలల క్రితం కొన్ని జిల్లాలకు సంబంధించిన సమావేశాల నిర్వహణలో కేసీఆర్ కొన్ని స్టేట్మెంట్ చేశారు. గంభీరంగా గమనిస్తున్నాను అన్ని రాజకీయాలను, కాంగ్రెస్ ని ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇది పార్టీ పరంగా వాళ్ళ లైన్, కానీ ఆ స్టేట్మెంట్ చేశారు. సో క్షేత్రస్థాయిలో దానికోసం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా